హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాలనీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర. అదేంటోనండి, నేను ఎప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కాలనీకి వచ్చినా చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద రోడ్స్ ఉంటాయి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, రోడ్డుకి రెండు వైపులా చెట్లు ఉంటాయి, అలాగే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసాం స్టీల్ ప్లాంట్ కాలనీలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయానికి. ఇక్కడ ప్రతి సంవత్సరం పూరిలో రథయాత్ర జరిగినట్లే ఇక్కడ కూడా రథయాత్రను జరుపుతారండి. ఓన్లీ స్టీల్ ప్లాంట్లో ఉన్న భక్తులే కాకుండా వైజాగ్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఇది చాలా పెద్ద ఆలయం అండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ పూరిలో ఏ కల్చర్ అయితే ఫాలో అవుతారో, ఏ ట్రెడిషన్స్ అయితే ఫాలో అవుతారో ఆ ట్రెడిషన్స్నే ఫాలో అవుతూ ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఈ రథయాత్రని ప్రతి సంవత్సరం చేస్తుంటారండి. మాకు కూడా ప్రతి సంవత్సరం ఈ రథయాత్రకి వెళ్ళి రథాన్ని లాగడం అలవాటు. ఎందుకంటే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతున్నప్పుడు రథాన్ని తాడు పట్టుకొని మనం లాగితే ఎంతో పుణ్యమని చాలామంది చెప్తుంటారు. సో అందుకనే వీలున్న వాళ్ళు తప్పకుండా రథయాత్ర రోజు ఒకసారైనా ఎక్కడో మీ దగ్గరలో ఉన్న రథయాత్ర అటెండ్ అయ్యి తాడు లాగుతారని అనుకుంటున్నాను. చూడండి, ఆల్రెడీ రథం మీద ముగ్గురు దేవుళ్ళని, అంటే జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రాదేవి ముగ్గురిని ఆల్రెడీ రథం మీద కూర్చోబెట్టి రెడీ చేశారు. ఇప్పుడు కాసేపట్లో సిఎండి ఆఫ్ స్టీల్ ప్లాంట్ వస్తారండి. ఎందుకంటే పూరిలో రాజు రథాన్ని తుడిచిన తర్వాతే రథం కదులుతుంది. సో మన స్టీల్ ప్లాంట్కి రాజు సిఎండి గారు. అందుకనే ఇక్కడ సిఎండి గారు వచ్చి రథాన్ని బంగారు చీపురుతో తుడిచిన తర్వాత రథయాత్ర స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అండ్ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్. और हमारा आज का जो कुनवरम राजा सीएमडी साहब आएंगे तो वो उनके लिए थोड़ा रास्ता बना के रखना पड़ेगा, और जैसे आएंगे उसका बाद हम लोग जो जगन्नाथ संस्कृति का ऊपर जो चीज है वो रिचुअल्स हम लोग कंप्लीट करेंगे. तो इसीलिए आप थोड़ा रास्ता दीजिए. तो अभी सीएमडी साहब आएंगे जो छेरा पहरा करेंगे रथ का ऊपर. तो पहला माहौल बनाइए जगन्नाथ महाप्रभु का प्रेम भक्ति का.
रोशन जी की रथ यात्रा की नंदी घोष रथ की सारे भक्तों की सारे भक्तों की नवरंग की हमारा स्टील प्लांट की సో ఫ్రెండ్స్, అలా రథయాత్ర స్టార్ట్ అయ్యి రథం టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మేము జగన్నాథ్ టెంపుల్ని చూడటానికి టెంపుల్ లోపలికి వచ్చాం. బట్ దేవుడిని ఆల్రెడీ రథంలో తీసుకెళ్తున్నారు కాబట్టి లోపల దేవతామూర్తులు లేరు. కానీ మనం ఈ టెంపుల్ యొక్క నిర్మాణాన్ని చక్కగా చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఒరిస్సా నుంచి వచ్చిన కళాకారులు ఎంతో బాగా తీర్చిదిద్దారు. దీన్ని చూస్తుంటే ఒరిస్సా యొక్క టెంపుల్స్ మనకు గుర్తొస్తాయి. అలాగే ఇక్కడ ఒక చిన్న మార్కెట్ కూడా పెట్టారండి రథయాత్రకి టెంపుల్ బయట. సో దీని తర్వాత గైస్ అలా మేము స్టీల్ ప్లాంట్లోనే ఉన్న డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్ళాం. ఇది మీరు చూస్తే కాళీ టెంపుల్. దాని తర్వాత అక్కడి నుంచే పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ లోపలికి కెమెరా అలౌడ్ లేదు కాబట్టి జస్ట్ బయట నుంచి గ్లిమ్స్ చూపిస్తాను మీకు. అలాగే హనుమాన్ టెంపుల్ పక్కనే ఉన్న త్రిశక్తి టెంపుల్ని కూడా సందర్శించుకున్నాం. స్టీల్ ప్లాంట్లో అన్ని ఆలయాలు చాలా విస్తీర్ణంగా ఉంటాయండి. సో మీకు ఎప్పుడైనా టైం దొరికినా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాలనీలో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ ఒకసారి దర్శించుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.